గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అంటే మన సేఫ్టీ కోసం ఎవరైనా సరే, అది అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఈ యాప్ అనేది కంపల్సరిగా యూజ్ చేస్తే మనకు అన్ని రకాలుగా సేఫ్ సైడ్ అని చెప్పేసి గవర్నమెంట్ ముందు చూపుతో ఈ యాప్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అదే యాపే టీ సేఫ్. అంటే తెలంగాణ సేఫ్ షార్ట్కట్లో వాళ్ళు టీ సేఫ్ అని చెప్పేసి పెట్టారు. ఆ యాప్ని మనము ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మన మొబైల్లో మాత్రం ఎప్పటికప్పుడు పెట్టుకుంటే మనకి సేఫ్ సైడ్. ఈ యాప్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ యాప్ని మన మొబైల్లో ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే, నవేడేస్ మనం ఏం చేస్తున్నాము, ఈజీ ట్రావెలింగ్ అనేది మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో ఉన్న యాప్స్లోకి వెళ్ళడము, తర్వాత నెక్స్ట్ బైకో కారో లేదు అనుకుంటే ఆటోనో ఏదో ఒకటి మనకున్న ఆర్థిక స్తోమతను బట్టేసి మనం దాన్ని బుక్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏది తక్కువ ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటారు చాలామంది. అయితే వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం అయితే చాలామందికి ఫేస్ అయ్యే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనం బుక్ చేసినప్పుడు ఒక కార్ నెంబరో లేదంటే బైక్ నెంబరో అందులో ఉండడం వేరుంటుంది. కానీ మన దగ్గరికి వచ్చిన వెహికల్ మాత్రం వేరే నెంబర్ వెహికల్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, అదేంటి ఇక్కడ వేరే నెంబర్ ఉంది కదండి, మరి మీరు ఈ నెంబర్ తీసుకొచ్చారు వెహికల్ అని అంటే, నేను సర్వీసింగ్కి ఇచ్చానండి, లేదు అనుకుంటే నాది కొంచెం రిపేర్ వర్క్ ఉందండి, అందుకని నా ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చానండి అని చెప్పేసి ఇలా చెప్తుంటారు. బైక్ అయితే, ఆటో అయినా లేదు అనుకుంటా ఏదైనా సరే కొన్నిసార్లు అలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు. అలాంటప్పుడు మీరు కావాలంటే ఆ రైడ్ని క్యాన్సిల్ చేసుకోండి తప్పించి అడ్జస్ట్ అయ్యి మాత్రం మీరు ట్రావెల్ చేయకూడదు. చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి. అవి మన దృష్టికి రావట్లేదేమో కానీ చాలా వరకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అందుకోసమనే ఇవన్నింటిని దృష్టిలో పెట్టేసుకున్న తర్వాతనే పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కు దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఈ టీ సేఫ్ అనే యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ వల్ల ఏమవుతుంది అంటే, మనం ఒక వెహికల్ బుక్ చేసుకున్న తర్వాత అది ట్యాక్సీయే కానివ్వండి, లేదంటే ఆటోనే కానివ్వండి, లేదంటే బైకే కానివ్వండి, ఏదైనా సరే బుక్ చేసుకున్న తర్వాత మనం ఈ యాప్లోకి వెళ్ళేసి మన నావిగేషన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మనం ఏ లొకేషన్లో ఉన్నాము ఏంటిది అనేది ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా కంట్రోల్ రూమ్కి అనేది కూడా వెళ్తుంది. ఈ పలానా పర్సన్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది ప్రైవేట్ వెహికల్లో అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇండికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే, మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే వెహికల్ స్టార్ట్ అయ్యిందా లేదా, వెహికల్ ఎంతసేపు ఎక్కడ ఆగింది, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి మనం సేఫ్గా మన డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు కూడా వారు మనల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు మనకు ఎలాంటి అనర్థాలు అనేవి జరగకుండా ఉంటుంది. అయితే ముఖ్యంగా లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు తెలియని ప్లేస్కి వెళ్ళేసి వారిని బెదిరించడము, భయపడము, కొన్ని రేపులు కూడా చేయడం జరుగుతుంది. అంటే బలాత్కారం చేస్తూ ఉన్నారు వారు. అది కొన్ని బయటకు వస్తున్నాయి, ఎందుకంటే కొన్ని బయటికి రావట్లేదు. చంపేస్తే బయటకు వస్తున్నాయి, చంపేయకపోతే అమ్మో ఆడపిల్ల జీవితాన్ని నాశనం అవుతుంది, బయట ఎందుకు పడడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిరగడం అని చెప్పేసి తల్లిదండ్రులు కొంతమంది ఇంకా అసలు ఆ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. అయితే అంతేకాకుండా ఇంకా అబ్బాయిలకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అవుతున్నాయి అంటే, ఒక నిర్మానుషమైన ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, చైన్ ఉంటే చైను, బ్రాస్లెట్ ఉంటే బ్రాస్లెట్, పర్స్ ఉంటే పర్సు, అలా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ఇలాంటివన్నీ కూడా బెదిరించి కత్తితో ఇంకా ముందుకు వెళ్ళేసరికి వాళ్ళకు ఎవరో ఒకరు ఇంకొకరు తోడవుతారు, ఒకరే రారు, అలాంటివి కూడా తోడవుతున్నాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరు మీ సేఫ్ సైడ్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో టీ సేఫ్ అనే యాప్, మన ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణలోనే కాదు, తెలంగాణకు ఎక్కడైనా స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు యాప్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు అందులో డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ట్రావెల్ ఎప్పుడు జరిగినా కూడా దాన్ని ఓపెన్ చేస్తే మనం సేఫ్గా మన డెస్టినీకి రీచ్ అవ్వడానికి అన్ని రకాలుగా మనకు బెటర్గా ఉంటుంది. దయచేసి దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేశారు అంటే మనమే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొంతమంది అంటారు, అయ్యో మన దగ్గర మరి ఇప్పుడు లొకేషన్ పెట్టినప్పుడు మనకు నెట్ అవసరం ఉంటుంది కదా, లేదు అంటే మరి ఎట్లా మన ఫోన్ వాళ్ళు లాక్కుంటారు కదా అంటే, ఒక్కసారి మీరు లాగిన్ అయిపోయి ఇమీడియట్గా మీరు అక్కడ ఇక్కడ నావిగేషన్ ఓపెన్ చేసే లొకేషన్ ఓపెన్ చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, అది ఇంకా వాళ్ళ దగ్గర మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, లేదు అనుకుంటే మీరు అందులో నెట్ లేకపోయినా వాళ్ళు మొబైల్ తీసుకొని దాన్ని పగలగొట్టినా సరే
మీ లొకేషన్ అనేది వాళ్ళకు ఇండికేషన్ చూపిస్తూనే ఉంటుంది, ఎక్కడసేపు ఎంత ఉన్నారు. అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళినట్టుగా కూడా మొత్తం ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడైతే ఎక్కువసేపు కనిపిస్తున్నారో, ఒక 1 minute కంటే ఎక్కువ ఆగారు అని అంటే వాళ్ళకు డౌట్ వచ్చింది అనుకో, ఇమీడియట్గా లోకల్ వాళ్ళు ఎవరైతే మీరు వెళ్ళిన ప్లేసు పోలీస్ స్టేషన్ ఉంటుందో, లోకల్ పోలీస్ స్టేషన్కి ఎక్కడైతే మీరు లొకేషన్ ఇచ్చారో ఆ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వెళ్తుంది. ఎందుకంటే కంట్రోల్ రూమ్ మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది కదా. మనము ఏదైతే యాప్ ఓపెన్ చేసామో యాప్ ఓపెన్ చేసి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు చూడండి ఒకసారి వీళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే ఈ యాప్ను చాలా తక్కువ మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కాబట్టి అలర్ట్ అయితే చాలా పోలీసులు తీసుకోవడం జరుగుతుంది. అలా పోలీసులు దాదాపుగా ఒక రోజులో 4 నుంచి 5 మంది కూడా ఇలా సేఫ్గా రైడ్ చేస్తున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఇంకా ఇది కూడా పెరిగితే చాలా బెటర్. పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు కూడా కొన్ని ఏవైతే కేసులు ఉంటున్నాయో అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయిలను తీసుకెళ్ళి నిర్మానుషమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అంత చాలా పిచ్చిగా బిహేవ్ చేయడము, వాళ్ళని బెదిరించడము, భయపెట్టడము, ఒకరు కాకుండా 4-5 రావడము, చుట్టుముట్టడము, ఇలాంటివన్నీ చేరుస్తున్నారు. సో అమ్మాయిలు మీరు మాత్రం చాలా జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేట్ వెహికల్ని బుక్ చేసుకున్నప్పుడు ఈ యాప్ మన మొబైల్లో ఉంటే అన్ని రకాల సేఫ్గా ఉంటుంది, మనకే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు రైడర్స్ ఏం చెప్తారు అంటే, మేడం మీరు రైడ్ క్యాన్సిల్ చేయండి, నేను మీ డెస్టినీకి తీసుకెళ్తాను అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రైడ్ క్యాన్సిల్ చేయకూడదు. వేరే నెంబరు రిజిస్ట్రేషన్తో ఉన్న బైక్తో మనకు ఏదైతే మేము బుక్ చేసుకుంటామో ఆ వెహికల్ వస్తేనే మీరు రైడ్ని కంటిన్యూ చేయండి. లేదు అనుకుంటే ఆ రైడ్ని క్యాన్సిల్ చేసుకోండి, రాను అని చెప్పేసి చెప్పేయండి. మహా అంటే వెళ్తే ఒక 50 నుంచి 100 రూపాయల వరకు మనకు నష్టం జరుగుతుందేమో, కానీ లేదు అనుకుంటే అడ్జస్ట్ అయ్యి వెళ్ళాము అంటే ఆ ప్రమాదం ఏ రకంగా వస్తుందనేది ఎవరు అంచనా వేయలేని సిచ్యువేషన్లో ఈ రోజుల్లో మనం ఉన్నాం. మనిషి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు, అదేవిధంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరు కాదు కదా, ఇంట్లో వాళ్ళు కూడా అంచనా వేయలేనంత సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన భద్రత మన చేతుల్లోనే. దానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా తను తీసుకోవాల్సిన స్టెప్స్ కూడా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు కూడా ఈ టీసేఫ్ యాప్ అనేది చాలామందికి ప్రజల్లో అవగాహన రావాలని చెప్తున్నా కూడా కొంతమంది దీన్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. అలా కాకుండా సేఫ్ సైడ్గా మన మొబైల్లో ఉంటే అన్ని రకాలుగా బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, లేదు అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో వాళ్ళ ప్రాబ్లమ్ని తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. Don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.